హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. మీ ఇంటి పెరట్లో ఈ మొక్క ఉంటే చాలు షుగర్, కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టచ్చు. ఈ రోజుల్లో చాలామంది గార్డెన్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే వదిలిపెట్టడం లేదు, అక్కడ మొక్కను పెంచుతున్నారు. నగరాల్లో అపార్ట్మెంట్లో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కలను పెంచుతున్నారు. చాలామంది తమ గార్డెన్లో పూలు, పండ్లతో పాటు ఇతర ఆకర్షణీయ మొక్కలను పెంచుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యపరమైన లాభాలను పొందవచ్చు. ఇప్పుడు మనం అలాంటి ఒక మొక్క గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఆ మొక్క ఏంటి అని అనుకుంటున్నారా? అదే పారిజాతం, నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. పారిజాతం మొక్క పూలు మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ చికిత్సలో వీటిని వాడతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పూలు రకంలో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి. ఇందుకోసం రాత్రిపూట పారిజాత పువ్వులను నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టాలి. మరిగిన నీటిని వడగట్టి ఆ తరువాత రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తాగాలి. ఇలా తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పారిజాత చెట్టును కొమ్మని ముక్కలు చేసి ఎండబెట్టుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకొని మూతబెట్టి నిల్వ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పొడిని 1 గ్లాసు నీటితో కలిపి తాగడం వల్ల మలేరియా, కీళ్ళ నొప్పులు లాంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో సాధారణంగా చాలామంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో తరచుగా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కొంతమందికి ఆస్మా సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ ఆకులు, పూలతో టీని చేసుకొని తేనె కలుపుకొని పరగడుపున రోజు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలుచన వేసి బయటకు తీసి వేస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులని తగ్గుముఖం పడతాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.